ఛాయా నక్త వ్రతం అంటే ఏమిటి? ఈ వ్రతాన్ని ఈ మాసంలో ఆచరించాలంటారు ఎందుకని? ఛాయ అంటే నీడ, నక్తము అంటే సాయంత్రం సమయం. ఉపవాస విధానాలలో ఉదయం తినకుండా రాత్రి భోజనం చేసే వ్రతం నక్తం. ఉదయం భోంచేసి రాత్రి భోజనం చేయకపోవడం ఏకభుక్తం. ఉదయము రాత్రి భోజనం చేయకుండా ఉండడం ఉపవాసం. ఎవరైనా ఏదైనా ఇస్తే మాత్రమే స్వీకరించి ఇవ్వకపోతే ఏమీ తినకుండా ఉండగలగడం సంపూర్ణ ఉపవాసం. 4 విధాలుగా ఈ వ్రతాన్ని మనకు వాయుపురాణం తెలియజేస్తుంది. ఉపవాస విధులన్నీ కూడా వాయుపురాణంలో సవిస్తరంగా సవివరంగా చెప్పబడి ఉన్నాయి. ఏది తినకుండా ఉండడం కూడా అనారోగ్యం. అలా ఉండకూడదు. శరీరం పడిపోకుండా ఎంతో కొంత తీసుకోవాలి, కుంభాలు కాకుండా. గాలి తీసుకుంటున్నాగా, నీళ్ళల్లో తులసి ఆకులు వేసి ఆ నీరు తీసుకోవచ్చు. పెసరపప్పు బియ్యం కలిపి వండి అత్తెసరు వార్చకుండా, గంజి వార్చకుండా సిద్ధం చేసి ఒక్కసారి పదార్థాన్ని తినవచ్చు. అంత కాకుండా ఈ మోస్తరుగా. ముష్టి అంటే వేళ్ళు ముడిస్తే పిడికిలిలో ఉండే పదార్థం. ఈ ముష్టి ప్రమాణాన్ని తిని కూడా ఉండవచ్చు. కార్తీక మాసంలో ఛాయా నక్త వ్రతం ఒక వ్రతం, భోజనానికే సంబంధించింది. మన నీడ మన కాళ్ళ క్రింద పడేటటువంటి సమయం అపరాహ్నం, మిట్ట మధ్యాహ్నం. భోజనం చేయకూడదు, ప్రేతలకు సంబంధించిన కాలం. మన నీడ మన ముఖ ఎదురుగా పడుతున్నప్పుడు కూడా ఘనాహారం తినకూడదు, అనారోగ్య హేతువు. కానీ మన నీడ మన వెనక మన అంత పొడవుగా పడినప్పుడు ఆహారం తినాలి. నీడ ఛాయ. మన నీడ మన అంత పొడవు మన వెనుక కార్తీక మాసంలో పడేటటువంటి సమయం సాయంత్రం 4 గంటలు. సాయంత్రం 3 గంటల 45 నిమిషాల నుంచి 4 గంటల 15 నిమిషాలు ఈ మధ్య కాలంలో ఆహారం తీసుకుంటే ఆ ఆహారం తినడం వల్ల ఏ రోగము రాదు. ఉపవాస వ్రతం ఈ కార్తీక మాసం అంతా కూడా పాటించిన పుణ్యఫలం లభిస్తుంది. కార్తీక మాసం అంతా కూడా ఉపవాస వ్రతాన్ని పాటించాలి అని శాస్త్రంలో ఉన్నది కాబట్టి 1000 పడుగులు అనే నవలలో చిన్న జమీందారు అనేటువంటి 3వ తరానికి సంబంధించిన ఆ చక్రవర్తి జమీందారు గారు పిల్లవాడే, శాస్త్రం తెలిసినవాడు. 30 రోజులు కార్తీక మాసం ఉపవాసాలు ఉండాలి అనడంతో భౌతికంగా శరీరాన్ని వదిలిపెట్టవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. సూర్యోదయం కంటే ముందే స్నానం చేయడం, ఉపవాస వ్రతం పాటించడం, అది కూడా శిరస్నానం, సాయంత్రం వేళ ఆలయంలో దీపం వెలిగించడం, భజనలు. ఈ కారణం చేత ఆ కావ్యంలో నవల అది కావ్యం. అందులో ఆ జమీందారు కథ మనకు 2వ తరంగా 3వ తరంగా వచ్చే చిన్న జమీందారు కథ ఇంత బాధాకరంగా ఉంటుంది. మోక్షం లభించే అంశం వేరు కావచ్చుగాక, కానీ ఛాయా నక్తం 3:30 నుంచి 4:30 అనుకుందాం ప్రమాణంగా. మరీ 3:45 ఎప్పుడవుతుందా అని చూచి తినడం కాకుండా ఉజ్జాయింపుగా 4 గంటలకు ఆ సమయంలో పదార్థం ఏదైనా తింటే అది ఉపవాస వ్రతంగానే పరిగణించాలి. శరీరం పడిపోకుండా ఉండాలి కనుక ఆ సమయంలో నువ్వులు బెల్లం దంచి కట్టిన ఉండలు కానీ, పెసరపప్పు బియ్యం కలిపి వండిన అన్నం హవిష్యం అంటారు దాన్ని, హవిష్యం కానీ, పాలతో సిద్ధం చేసిన పదార్థం కానీ, నెయ్యి వేసిన పదార్థం కానీ, ఘృతపక్వం అని దానికి పేరు. వీటిని తింటే ఏ దోషము లేదు. అలాగే తేనె, పండ్లు వీటిని కూడా తినొచ్చు. ఛాయా నక్తం అంటే 3:30 నుంచి 4:30 ఈ సమయంలో ఈశ్వరా నీవే దిక్కు అంటూ శివుడి పైన కాసింత నీరు పోసి 2 బిల్వ పత్రాలు వేసి నమస్కారం చేసి అరటిపళ్ళు ఇంకేమైనా తినేస్తే అది ఉపవాస వ్రతంగానే నెల రోజుల పాటు వ్రతం చేయొచ్చు. ఇది కథ.